భూగర్భ అణుకేంద్రం సహా 3 అణుకేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఉధృతం చేసింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాలపై ఖుర్రామ్ షహర్ 4 బ్యాలిస్టిక్ క్షిపణితో సహా 40 మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పెద్ద పెద్ద భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐడీఎఫ్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. తమ దేశంలోని ఫోర్డో భూగర్భ అణుకేంద్రం సహా 3 అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్ష దాడులు చేసిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్పై టెహ్రాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఉత్తర సెంట్రల్ ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణి సహా 40 మిసైళ్లతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల్లో ఐఫా నగరంలో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఈ దాడులను ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది. ఇరాన్ క్షిపణులు తమ దేశంపైకి దూసుకురావడంతో ఐడీఎఫ్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించడంతో పాటు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడే ఉండాలని ఐడీఎఫ్ తమ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్పై జరిపిన దాడులకు ఖుర్రామ్ షహర్ 4 అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి సహా 40 మిసైళ్లను ఉపయోగించినట్లు ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల్లో ఖుర్రామ్ షహర్ 4 అతిపెద్దది. 1500 కిలోల పేలుడు పదార్థాలతో 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ఇది దాడి చేయగలదు. ఈ నెల 13న ఇరాన్ అణుశుద్ది క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత టెహ్రాన్ వందలాది క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార చర్యలకు దిగింది. కొన్ని మిసైల్స్, డ్రోన్లు మినహా చాలా వరకు ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డ్రోమ్ వాటిని అడ్డుకుంది. ఇప్పటి వరకు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు.